హైదరాబాద్ లో నకిలీ ఐఏఎస్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కానిస్టేబుల్ ద్వారా 6 మంది టీంతో ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఐఏఎస్ అధికారులం అంటూ పూర్ణచంద్రరావు అనే వ్యక్తిని ఈ ముఠా బెదిరించింది. ఫేక్ పోలీస్ కారులో పూర్ణచంద్రరావును సూర్యాపేటకు తీసుకెళ్లి 6,26,000 రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు నాగరాజుతో మరో 3 అరెస్ట్ అయ్యారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు నాగరాజుపై 2 పీడీ యాక్టులు, 12 కేసులు ఉన్నట్టు కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 2 గన్స్, ల్యాప్టాప్లు, రబ్బర్ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను 12 కేసుల్లో నిందితుడే కాకుండా 2 సార్లు పీడీ యాక్టివ్ ఇచ్చాడు. అంటే ఎంత నటోరియస్ చూడండి. మన కేబిహెచ్పి నుంచి ఒకసారి, మాదాపూర్ నుంచి ఒకసారి ఇట్లాంటి సూడో పోలీసు వేషధారణలో ఇప్పుడు అక్కడ మీరు చూస్తే ఆ డిస్ప్లేలో ఎన్ని ఐటమ్స్ మన పోలీసుల దగ్గర, మా దగ్గర కూడా అన్ని ఉండవు. అట్లాంటిది ప్రతి దగ్గర ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర వేషధారణ, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి సంబంధించిన ఐడి కార్డులు, స్టాంప్స్, మెటీరియల్స్ అన్నీ కూడా ఏ విధంగా చేసాడో చూడండి మీరు. అంటే ఎంత ఆర్గనైజ్డ్గా జనాన్ని మోసం చేస్తున్న అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళని 2 సార్లు పీడీ యాక్ట్ చేసినా కూడా ఇంకా కూడా కంట్రోల్ కాలేదంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రిమైనింగ్ పర్సన్స్ యశ్వంత్ సింగ్ A2 అలియాస్ రాహుల్, ఇతనిది యూపీ ఆగ్రా డిస్టిక్. ఇతను గతంలో ఒక కేసు ఉంది ఇతని మీద. A3 ప్రదీప్ కుమార్ మిశ్రా, బీహార్ నేటివ్, ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతని మీద 14 కేసెస్ ఉన్నాయి. దీంతోపాటు మనం ఈరోజు ఈ 6గురిలో 4గురిని కస్టడీ తీసుకున్నాం. 2 పరారులో ఉన్నారు. ఆ 2 పరారులు ఉన్న వాళ్ళ ఒక అతను సస్పెండెడ్ కానిస్టేబుల్, అతను చండీగఢ్లో వేరే బిజినెస్ చేసుకుంటూ ఇతను కూడా అతనితో కలిసి బిజినెస్ చేసుకోవడం, ఈ డ్రా చేసినటువంటి అమౌంట్ కూడా ఈ 5 లక్షలు కూడా కొంత అమౌంట్ ఆయనకి ఆన్లైన్లో మళ్ళీ పే చేయటము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఇందులో మనము రికవర్ చేసిన వాళ్ళు చూస్తే ఒక ఎయిర్ పిస్టల్తో పాటు కంట్రీ మేడ్ పిస్టల్ అది ఒక తీసుకొని రావడం జరిగింది బెదిరియడానికి.